హాయ్ ఫ్రెండ్స్, పాకశాస్త్రం అంటే మీకు తెలిసే ఉంటుంది, విని ఉంటారు. వివిధ రకాల ధాన్యాలతో వివిధ పద్ధతుల్లో వండుకునే ఉపాయాలను తెలియజెప్పే శాస్త్రాన్ని పాకశాస్త్రం అంటారు. దీనివల్ల ఏం ప్రయోజనాలు ఉంటాయి మనకు? ఎలా రకరకాలుగా వండుకొని తింటూ ఉంటాం, చిరుధాన్యాలను కానీ వీటిని కానీ కదా. అయితే దాంట్లోనే భాగంగా హోలకాలు, రూబీలు. హోలకాలు అంటే ఏంటి, రూబీలు ఏంటిది, దాని గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఏదంటే ఏ కేచిద్విహయోభ్యోస్తే తలాజా ఇది సంజ్ఞతః సలక్షణమే తత్ ఏషాస్తుస్తుండల్తాని ధాన్యాని సతుష్యాని ఛ. అంటే ఆహార ధాన్యాల్ని, పప్పు ధాన్యాల్ని వేగించి వండుకుంటే తేలిగ్గా అరుగుతాయి, పోషకాలు పుష్కలంగా మన శరీరానికి వంట పడతాయి. చంటి పిల్లలకు బియ్యం వేయించి వామపొడి, ధనియాల పొడి లాంటివి కలిపి వేసి నెయ్యి వేసి అన్నం పెడతాం వండి. దానివల్ల పిల్లలకు జీర్ణశక్తి బాగుంటుంది, తిన్నది వంట పడుతుంది. దీన్నే మనం ఏమంటాం, మన భాషలో ఉగ్గు అని కూడా అంటాం కదా. అయితే ఇంకా ముదరని జొన్న కంకులు అప్పట్లో ఉంటుండే, ఏదో పచ్చ జొన్నలు, తెల్ల జొన్నలను వీటికి చేసి ఇట్లా మనం చేయితో అంటే పాలెళ్ళే వాటిని తెచ్చి ఆ చిరుధాన్యాన్ని, ముదరని జొన్న లాంటి చిరుధాన్యాన్ని ఊచ బియ్యం అంటారు. ఈ బియ్యాన్ని మంటల్లో తంపటి పెట్టి వేగించిన పేలాలను హోలకము అంటారు. వాటిని వేగిస్తే ఆ పేలాలను ఏమంటాం, హోలకం అంటారు. లేత గోధుమ కంకుల్ని కూడా ఇలానే తుంపటి పెట్టిన పేలాల్ని, వాటిని కూడా ఇలానే తుంపటి పెట్టిన పేలాల్ని రూబీలు అని కూడా అంటారు. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, హోలకాలు, రూబీలు. ఇవి శరీరానికి, మనస్సుకు తేలికదనాన్ని ఇస్తాయి. షుగర్ వ్యాధి ఉన్నవారికి ఈవినింగ్ స్నాక్స్గా ఉపయోగపడతాయి. అంటే ధాన్యాన్ని ఒక పద్ధతిలో వేగిస్తే పేలాలని, మరమరాలని, బురుగులు అంటారు. ఇవి ఏంటంటే వాంతులు, విరేచనాలు, ఎవరికైనా కడుపులో పుండ్లై బాధపడే వారికి తేలికగా జీర్ణమయ్యి ఎసిడిటీని తగ్గిస్తుంది, కడుపు నొప్పి కూడా తగ్గుతుందని మనము తెలుసుకుంటున్నాం. అయితే ఇంకా మనకి తెలుసు చాలామందికి సత్తిపిండి అని. మనం ఎందుకంటే ఇప్పుడు చేస్తాం చూడండి, ఎప్పుడు శివరాత్రి పండుగప్పుడు కొద్దిమంది గోధుమలు, బియ్యము తోటి చేస్తారు. కొద్దిమంది ఏంటంటే శనగలను వేయించి కొంచెం దూరగా మామూలుగా వేయించి దాన్ని విసిరాతు, తిరుగలి అంటే విసిరాతులో విసిరి దాన్ని పొట్టంతా చెరిగేసి మళ్ళీ దాంట్లో పిండిలాగా వేయించి దేవుడికి అందులో కొంచెం బెల్లము, నెయ్యి వేసి నైవేద్యం పెట్టి తింటారు. ఇలా రకరకాల పిండి వంటలు ఈ శనగలతోటి. ఇక చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు బడికి పోయేటప్పుడు ఏం చేస్తారు, పుట్నాలు అంటారు. పుట్నాలంటే ఈ శనగలను ఒకటి అదేంటిది మట్టి ముకుడును పెట్టి దాంట్లో శనగలు వేయించుతారు. సగం వేయించిన తర్వాత ఇంకో మట్టి ముంతతోటి ఇట్లా రాస్తే సగం పగులుతాయి అన్నమాట. అవి తింటే తొందరగా పళ్ళు కిందికి పోగానే ఈజీగా మంచి టేస్ట్ వస్తుంది. చెప్తుంటే ఇప్పుడు తినాలనిపిస్తుంది. అలా చేసి దాంట్లో ఏం చేద్దారంటే మన అమ్మమ్మలు కానీ, మన అమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు కొంచెం ఉప్పు, కారము నీళ్ళలో కలిపి అది వేగిన తర్వాత ఇవంతా ఇట్లా అన్నీ పేలిన తర్వాత దాంట్లో వేసి కలిపి పక్కన పెట్టి పిల్లలు పోతున్నప్పుడు, బడికి పోయేటప్పుడు మనిషికి జోలో పోతుంది. ఇంటర్వెల్ తినమను అప్పుడు, లేకపోతే సాయంత్రం బడికి వెళ్ళి వచ్చిన తర్వాత స్నాక్స్ లాగా పిల్లలందరికీ పెట్టేవాళ్ళు అనమాట అప్పట్లో. ఈ విధంగా రకరకాలైనటువంటి వాటిని చేసేవారు. ఇంకా ఏంటంటే కొద్దిమంది చిరుధాన్యాలను 2 రోజులు నానబెట్టి ఒక వస్త్రంలో మూటగట్టి తడుపుతూ ఉంటే మొలకలు వస్తాయి, అంకురాలు వస్తాయి. అవి కనిపించగానే ఆ ధాన్యాన్ని తీసి కొంచెం ఎండబెట్టి కొంచెం దూరగా వేయించి పిండిని తయారు చేస్తారు. దాన్నే మనం ఏమంటాం, మాల్ట్ అంటాం. రాగులతో చేస్తే రాగు మాల్ట్ అని కదా, మొక్కజొన్నలతో చేస్తే మజా మాల్ట్ అనేది. ఇట్లా రకరకాల వాటిని ఏంటంటే పిల్లలకు పాలల్లో కానీ, ఉట్టి నీళ్ళల్లో కానీ కలుపుకొని అప్పుడప్పుడు కూడా పెద్ద మనుషులు ఎప్పుడన్నా ఉంటారు కదా, బెడ్ రీడ్ అయిన వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకు కూడా మనం ఉడికిచ్చి పెడితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తొందరగా జీర్ణం అవుతాయి. మళ్ళా చాలా కూడా దాంట్లో కూడా ఏంటంటే
జాజికాయ, జాపత్రి, ఏలకల పొడిని కూడా వేస్తారు. వాతపు నొప్పులు కూడా తగ్గుతాయి. ఇవన్నీ కూడా మనకు శరీరంలో మనకున్నటువంటి అలసటను కూడా దూరం చేస్తాయి. కాబట్టి వీటితో పాయాసాలు కూడా చేసుకొని తింటారు, చక్కెరతో కానీ బెల్లంతో కానీ. ఈ విధంగా హోలకాలు, రూబీలు పాకశాస్త్రం యొక్క ప్రయోజనాలు మనకి ఇన్ని రకాలుగా ఉపాయాలను ఇస్తున్నటువంటి పాకశాస్త్రాన్ని గురించి మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. దీంట్లో ఏదన్నా ఒకటి ఎప్పుడన్నా రోజు తింటామా, ఎప్పుడన్నా ఒకసారి, ఒక నెలలో ఒకసారి ఒకటి చేసినాం, మళ్ళీ నెలలో ఇంకొకటి. ఈ విధంగా సాధ్యమైనంత వరకు అన్ని చిరుధాన్యాలు, ఒక అన్నము, బియ్యము, చపాతీలనే కాకుండా అన్ని తినడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ.